చాలా హ్యాపీగా ఉన్నావు. నేను పెళ్లి చూపులకు వెళ్తున్నా. పెళ్లి చూపులకు వెళ్తా? కంగ్రాట్స్ రా. కాదన్న ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏం అడగమంటావు అమ్మాయిని? అమ్మాయికి ఆటలు వచ్చాను అడుగు. ఓకే. పాటలు వచ్చాను అడుగు. ఓకే. అన్నా మామిడి పళ్ళు ఎండాకాలంలో ఎందుకు పోస్తాయి అన్న, వర్షాకాలంలో ఎందుకు పోయి తడిచిపోతాయని చెప్పి లోపల ఉండిపోతారు, ఎండాకాలం బయటకు వస్తాయి అలాగా. అది కాదు, ఈ మామిడి పళ్ళు అమ్మాయిలకి ఎందుకు ఇష్టపడతారు? ఎందుకంటే అవి మగవాళ్ళ పళ్ళు కాబట్టి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మ్యాంగో అందులో మ్యాన్ ఉన్నదిగా అందుకు. అబ్బా ఇది మంత్రించిన నిమ్మకాయరా? అవునా? అదేంటి ఇది రాజిచ్చిన నిమ్మకాయ. అర్థం కాలే. నీకు మంత్రి ఇచ్చాడు, నాకు రాజిచ్చాడు. ఈ పంచి ఎవడిచ్చాడు నీకు? రూమ్ లో గడ్డ నవీన్ గారు ఇచ్చాడు. రెండు అడిగిచ్చేవి ఏంటవి? ఇదా రే, మా ఫ్రెండ్ సైంటిస్ట్ స్పెట్స్ కనిపెట్టాడు. ఈ స్పెట్స్ పెట్టుకుంటే ఎవరో బట్టలు లాగా కనిపిస్తారు తెలుసా? అరే లక్ష్మణ్, ఏమైంది డల్గా ఉన్నావేంటి? నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిపోతుందన్న. పెళ్లికి పిల్లదని డల్గా ఉన్నావా? అది కాదన్నా, మరి పెళ్లి అయిపోతుంటే ప్రేమించిన అమ్మాయికి బాధగా ఉండదా? మీరు వచ్చి ఏదో చేసి ఆ పెళ్లి ఆపాలన్నా. అలా అసలు పెద్ద రౌడీ. రౌడీయా అంటే ఆడి చేతిలో కత్తులు ఉంటాయా? ఉంటే అయితే మనం ఫ్రూట్స్ తీసుకెళ్దాం. దేనికి? ఆ చేతిలో కత్తులు ఉంటాయి కదా, కరెక్ట్ షేప్ లో కట్ చేసుకొని తినొచ్చు ఫ్రూట్స్. ఇప్పుడేంటి అమ్మాయి తీసుకున్న వాళ్ళు అంతే కదా? అరే మన బ్యాచ్ బిల్లు 1 minute. హలో బ్యాచ్. వీలే మా గ్యాంగ్. ఏ హెల్ప్ అని చేస్తారు? ఏ భావన, ఫస్ట్ టైం రా మీ ఆయనతో వచ్చావు శ్రీదేవికి. అరే భావన, మా లక్ష్మణ్ ఎడి పేరు. ఈడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయికి పెళ్లి అవుతుంది. ఆ పెళ్లి ఆపాలి మనం. ఆపేసి అమ్మాయిని మనం కిడ్నాప్ చేసి తీసుకురావాలి. అన్నా నువ్వు టెన్షన్ తీసుకోకు. అమీర్పేటలో 5 ఆటోలు పెడతా, పంజాగుట్లో 5 ఆటోలు, శంషాబాద్ లో 5 ఆటోలు పెడతా. దేనికిరా? పెళ్లి అవుతుందిగా, ఆటోలు నడుపుకుంటాడు, డైలీ 300 వస్తుంది. అందుకు కాదురా, అమ్మాయిని తీసుకురావడానికి చెప్తున్నాను. అన్నా నాకు కూడా పెళ్లి చేయను. నీకునా? అమ్మాయి ఎక్కడ ఉంటది? వాళ్ళ మొగుడు దగ్గర. అరే ఇదెందుకు పట్టుకొచ్చినవరా? రేపు మాపు పెళ్లి అవుతుంది కదరా. మాపు. ఎస్. ఇదంతా కాదన్నా, పిల్లలు లేపుకొస్తే అయిపోతా కదా, ఎందుకు భయపడుతున్నావు? అలా పెద్ద ఫ్యాక్సిస్ట్ రా, బాంబులు కత్తులు ఉంటే వెళ్తారా? అరే మన తాను బాంబులు ఉన్నాయి కదన్నా. బాంబులు ఉన్నాయా? ఎక్కడ? 4 కిలోలు పప్పు తిన్నాడు 2. అరే రాజు, ఏం చేద్దాంరా? నా దగ్గర ప్లాన్ ఉందన్న. ప్లాన్ ఏ అది పోయింది అనుకో, ప్లాన్ బి గిట్లుంది. అది ఇట్లా పోయింది అనుకో, ప్లాన్ సి ఉంది. ఈ 3 పోయినాయి అనుకో, ప్లాన్ డి ఉంది. ఓహో అవునా? ఏం చెప్పు. ప్లాన్ ఉన్నాయని చెప్పిన కానీ ఐడియాలు ఉన్నాయని చెప్పలేదు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వీళ్ళు ఎవరితోనో జంపు. ఏంటి బ్రో అలా మాట్లాడుతున్నావు? కాలిందా? నువ్వు ఆ థియేటర్ల ముందు చెప్పినప్పుడు కూడా మాకు కాలేదు గుండెల్లో. బ్రోక్ అవుతుంది పెళ్లి, బ్రో నోట్లా కిల్లి కిల్లి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? వెళ్ళరా మంచి పెళ్లి ఆగాలంటే నువ్వు మండపంలోకి వెళ్ళు. వాళ్ళ నాన్న అని చెప్పి పెద్ద కేకలే, అదే పెళ్లి ఆపేద్దాం. కానీ నువ్వు అన్నంగా ఎవరు నమ్మరే అంటే ఏంటి? ఆ అమ్మాయి అందంగా లేదా? లేదు. ఇవన్నీ కాదు కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది, అది ఫాలో అయిపోండి. పదని చెప్తాను. నా దగ్గర ఐడియా లేదు, అయినా ఫాలో అయిపోయి. నాకు పెళ్లి ఇష్టం లేదమ్మా. నేను ఒకతను ప్రేమించాను, అతనికి ఇచ్చి చెయ్యండమ్మా. ప్రేమ గేమ్ అనే పదం నా ఇలా కథలో వినపడకూడదు. వినపడిందా? తుక్కడాలు చేస్తా. ఇదిగో రాజేశ్వరి, నా పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగిపోవాలి. ఎంత మన క్లాస్మేట్స్ రాజేశ్వరి అని పిలవకరా, అత్తయ్య అని పిలు. నానా నువ్వు నా అమ్మకి చెప్పినానా వీడితో దానికి పెళ్ళేంటి? నాకు ఇచ్చిన డైలాగులే చక్కగా చెప్పలేడు, మీ అమ్మకి ఎదురు చెప్పగలుగుతాను నేను? అదంతా పోనీ మావా, బ్యాండ్ వాళ్ళు ఎప్పుడు వస్తారు? నువ్వు బీపీ టాబ్లెట్ వేసుకున్నప్పుడు. మరి పెళ్లి ఎప్పుడు? నువ్వు షుగర్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు. మరి షుగర్ ఎప్పుడు? నువ్వు అల్సర్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు. ఒరే నీ దగ్గర టాబ్లెట్లు తప్ప వాచ్లు లేవా? వాచ్ కన్నా నేను టాబ్లెట్ కి ప్రాధాన్యత చాలు. ఇప్పుడు బీపీ టాబ్లెట్ అనుకో 6:30 అయినట్టు, షుగర్ టాబ్లెట్ అనుకో 8:30 అయినట్టు, అల్సర్ టాబ్లెట్ అనుకో 9:30 అయినట్టు. అర్థమైందా? ఓహో అర్థమైంది.
ఇదిగో సన్ని గారు ఒక మాట నేను చెప్పేది వినండి. ఓయమ్మా వీడికి నేను దగ్గరికి వస్తేనే ఆయాసం వస్తుంది, ఇక పెళ్లి కూతురు నేను చేసుకుంటారా అన్నా? వీడు చిన్నప్పుడు నన్ను ఎత్తుకుని భోజనం పెట్టాడన్నా, కొంచెం ఆలోచించుకోండి. మీ కూతురికి పెళ్లి చేయడం కాదు, తడిగుంటు ఉంటది కదా, అందరు తడిగుడ్డతో గొంతుకు వస్తే మీరు మాత్రం మసి గుడ్డ ఉంటుంది చూసా, అది చిరిగిపోయిన తర్వాత దా గుడ్డతో గొంతుకు వస్తున్నారు. వీడు పెళ్లి కొడుకు అంటన్నా. అమ్మా పెళ్లి ఎందుకు చేస్తున్నారు? అందులో ఈ ముసలోడికి డబ్బు 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 ఉంది. ఓసి నీ గబ్బు మొహం దానా డబ్బు అంట. మమ్మీ ఇది ఎవరినో ప్రేమించింది కదే, పెళ్లి చేయొచ్చు కదా పాపం. పెళ్లికి ముందే 10 మందిని ప్రేమించావు, అయినా నువ్వు ప్రేమించిన వాడికి కట్టబెట్టాం కదా. అన్నా ఏదేమైనా సన్నీ అన్న చాలా స్ట్రాంగ్ అన్న. ఎందుకో ఇంతవరకు కిడ్నీలో రాళ్ళు పడలేదు తెలుసా? పడాలంటే ఉండాలి కదా, ఎప్పుడో తీద్దొబ్బారు. ఇదంతా కాదు గానీ పెళ్ళైన తర్వాత అమ్మాయిని ఎలా పోషిస్తాడు? నా బిజినెస్ చేసా, జాబ్ చేసా, మరి పెన్షన్ వస్తుందిగా, టెన్షన్ లేకుండా బతికేస్తాడు. అది సరే గానీ పెళ్లి కోసం నేను తాళి పట్టుకొని బీరువాలో పెట్టాను, అది ఎక్కడ కనబడట్లేదు. జారిపోతున్నా లుంగి కట్టాడు. ఆంటీ పాపం తనకి బలవంతంగా మీరు పెళ్లి చేసినా బలవంతంగా సంసారం చేయలేదు కదా. ఏది ఏమైనా ఈ పెళ్లి జరగాలి, నేను చూసిన సంబంధమే చేసుకోవాలి. అత్త చెప్పిన వాటినే కరెక్ట్. 3 దానికి టైం అయిపోతుంది. ఇంతకి బ్యాండ్ బాల్ బ్యాచ్ ఇక్కడ. హలో ఏదో ఐడియా ఉందని చెప్పు. ఈ బ్యాండ్ మీద డ్రెస్ ఏంటన్నా? ఇదిగో ఈ పెళ్లికి ఆల్రెడీ బ్యాండ్లు వచ్చారు కదా, వాళ్ళు కిడ్నాప్ చేసి ఆ డ్రెస్ మనం వేసుకొచ్చాం. ఎవరికి డౌట్ రాకూడదు, అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నావు. బాబు మీ ఇందులో హెడ్ ఎవరు? నేను హెడ్, ఇటు క్లాస్ మార్కరము. అలా ఉన్నాయి పేర్లు. ఐపీఎల్ సీజన్ కదా, పేర్లు పెట్టుకున్నాం. ఓహో మీ బ్యాండ్ పేరేంటో? రబ్బర్ బ్యాండ్. అరే ఒక నిమిషం, ఈ ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ దొరకలేదు మనకి. అది డ్రమ్స్ కాదురా, వాడు బోల్డ్ హెడ్. పెళ్లికి అంతా ఓకే కదా? అంత ఓకే బాబు, కానీ అమ్మాయి కొద్దిగా మారం చేస్తుంది, చేసుకొని ఉంటుంది. నా మాట కూడా వింటలేదు సార్, చెప్పండి. ఏమ్మా నాన్న మాట వినాలి కదా నువ్వు? ఏమండి నాన్న కాదు, ఆడే పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు వీడు పెళ్లి కొడుక. బాబు తప్పేముంది, ఆ పెద్దవాడిని పెళ్లి చేసుకుని లైఫ్ ఇద్దాం అనుకున్నాడు. పెళ్లి కూతురు రాదు ఈవిడి. ఏదైనా తిరగసి జరిగిందో నోటితో బాంబులు వేసేదాన్ని. ఓ బాంబు నోట్లో వెళ్ళిపోయినట్లుంది. బాబు ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ బ్యాండ్ బజాయించారు? సల్మాన్ ఖాన్ మ్యారేజ్ కి మనమే బ్యాండ్. సల్మాన్ ఖాన్ మ్యారేజ్ ఎప్పుడైంది? ముందు బ్యాండ్ బుక్ చేసుకున్నాళ్ళే. ఏమండి మీరు ఏదైనా కొడతారా? ఏదైనా కొడతాం. ఏదైనా సరే ఫోన్ పేలో ఒక 500 కొట్టవా? భోజనాలు కూడా మీరే పెట్టారా? భోజనాలు కూడా మనం అరేంజ్ చేస్తున్నాం. మరి సాంబార్లో బల్లి పడిందే? అది సాంబార్లో బల్లి కాదు, వీళ్ళ ఒంగొని చూసా కదా, నీ మొహం బల్లిలా కనిపించింది. ఒకసారి 3 బార్ కొట్టు. 1 2 3 3 సార్ మారే 3 మార్. అది 3 బార్. yes. వెళ్ళారా అన్న? ఇంతకీ అమ్మాయి ఎవరు? అదిగో అన్న రెడ్. ఓ అమ్మాయినా? నాకు నచ్చింది. అన్న అది కదన్న, ఎంత చేసినా దొరికిపోతామని భయం వేస్తుంది అన్న. కంగారపడద్దు, శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తుంది, ప్రోగ్రామ్ చేస్తారు, నెమ్మదిగా అమ్మాయిని తీసుకొస్తాం, నీకు పెళ్లి చేసేస్తాం. థ్యాంక్ యూ అన్న. నరేష్ శ్రీదేవికి ఫోన్ చేయి. టిక్ టిక్ టిక్. హలో శ్రీదేవి. ఎవరు పిలిచారు మమ్మల్ని? ఏంటి గెటప్ ఏంటి? బ్యాండ్ మేళం గెటప్. అలా చూడ్డానికి లేరే. నువ్వు మాత్రం అలాగే ఉన్నావులే. అనవసరమైన మాటలు ఆపేసి ఎందుకు పిలిచారో చెప్పండి. చెప్పండి. అక్కడ అమ్మాయిని చూసారా? అమ్మాయి పెళ్లి కూతురు. ఓకే బానే ఉంది. అరే పెళ్లి కొడుకే అంత బాలేదే. అందుకనే అన్యాయం జరగకూడదనే ఆ అమ్మాయిని ప్రేమించినాడుగో మా ఫ్రెండ్ లక్ష్మణ్. మరి ఆయన పెళ్లి కొడుకు గట్టిపేసారు. అది ఫోర్స్డ్ మ్యారేజ్. మీరు ఏం చేయాలంటే ఈ పెళ్లి 2 hours ఈవెంట్ చేశారు అనుకోండి, ఈ ఈవెంట్ మధ్యలో అమ్మాయిని తీసుకెళ్లి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాం. అయ్యో కానీ పెళ్లి ఇట్లా అప్ డౌన్ తప్పు కదా. ఏమండి ఆయన మీరు చేసుకుంటారా?
ఏమండి మీరు ఆయన చేసుకుంటారా? లేదే. మీ వయసు ఆయన మీరే చేసుకున్నప్పుడు ఆ చిన్న పిల్లండి అమ్మాయి. ఏంటండి ఎక్కువగా మాట్లాడుతున్నారు? మా రష్మి ఊ అనాలే గాని అందరూ లైన్ కడతారు తెలుసా? నేను కూడా ఓకే ట్రై చేద్దాం. ఏ రష్మి వన్స్ కిస్ మీ. సరే బన్నీ కాదు. సో మేడం 2 hours ప్రోగ్రామ్ చేస్తే ఆ పని మేము చేసుకుంటాం. ఓకే అండి రష్మి, మనం ఇక్కడ పెళ్లి జరపడానికో పెళ్లి ఆపడానికో రాలేదు, ఈవెంట్ చేయడానికి వచ్చాం. మన పని మనం చేసుకుందాం, వాళ్ళ పని అంతే. వాళ్ళు చేసుకుంటారు. మాకు వర్క్ ముఖ్యం. ఎస్, ఆ వర్క్ సక్రమంగా జరగాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. ఆల్ రైట్, ఈ పెళ్లి సందడిని ఇంకాస్త ఎంటర్టైన్ చేయడానికి ఇంకొంతమంది బంధువులు రాబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ మూవీ టీమ్ ఆఫ్ చౌర్య పాఠం. వెల్కమ్ టు చౌర్య పాఠం మూవీ టీమ్. చౌర్య పాఠం దీని అర్థం ఏంటి? మీరు చెప్పండి, శౌర్యపాఠం అంటే ఏంటి? చౌర్య పాఠం చౌరసియా గారి చాట్ బండార్లో వెళ్ళి తినడం. तुम्हारे टाइटल को मर्डर कर दिया ना. శౌర్య పాఠం అంటే మా డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గారు చెప్తారు. చౌర్యం అంటే దొంగతనం, దొంగతనం అంటే పాఠం అంటే లెసన్ ఓకే, సో దొంగతనంలో లెసన్స్ కావచ్చు, దొంగతనం చేసి లెసన్ నేర్చుకోవడం కూడా కావచ్చు. దొంగతనం ఎలా చెయ్యాలి అనేది క్రాష్ కోర్స్ కావాలంటే వెళ్ళి చౌర్య పాఠం చూడండి. సో సలీం ఫెక్కుజీ, నీ ఎక్స్పీరియన్స్ గురించి ఈ సినిమాలో. It was a wonderful experience. Our producer Trinath Rao Garu, so he's been always there on the script, and our director Nikhil Gullamari, everybody, Indra, Rolls Bhai, और हमारी पूरी टीम बहुत अच्छा experience रहा. And for small characters also, the Tollywood is giving me so much of recognition. Thank you so much Tollywood. ये फिल्म है, रियल लाइफ में प्लीज दोंगातनम मत करो. మరి అఫ్ కోర్స్ రాగానే వెరీ గ్రూవీ అండ్ పెప్పీ నంబర్. సో మ్యూజిక్ గురించి మాట్లాడాలి కాబట్టి రోల్ రైడర్ గారు. ఈ మూవీలో ఫస్ట్ యాక్చువల్లీ కాల్ ఇంద్రా నుంచి కాల్ వచ్చింది. అన్నారు ఏంటంటే ఒక సాంగ్ చేయాలి అనేసి అన్నారు. త్రినాథ్ గారిని కలవాలంటే, ఓ నేను త్రినాథ్ గారి మూవీకి సాంగ్ చేస్తున్నా అనేసి ఒక ఫీల్. అంటే నాకు ఎప్పటి నుంచో, నేను ఫస్ట్ సినిమా మేము వయసుకు వచ్చాం డైరెక్షన్ చేసినప్పుడు, ఈయన నాకు చిన్న ర్యాప్ బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ లో కావాలంటే వచ్చాడు, పాడాడు. అప్పటి నుంచి నా డ్రీమ్ ఇంత ఎప్పటికైనా సరే నా సినిమాలో పాట పాడించుకోవాలని. అలాగే అంగ్రేజ్ సినిమా చూసి ఆయనతో ఎప్పటికైనా ఒక సినిమా చేయాలని డ్రీమ్. అందుకు ఆ 2 కళలు ఈ సినిమాతో నెరవేరిపోయి. సో రోల్ రైడర్ గారు, డెఫినెట్ గా మీ పాట గురించి, దట్స్ ప్రమోషనల్ సాంగ్ కదా సినిమాలో. ప్రమోషనల్ సాంగ్. ఈ సాంగ్ చాలా బాగుంది. ఇప్పుడు సేమ్ స్టెప్ మా డైరెక్టర్ గారు రష్మి ఇద్దరు వేస్తారు. ఎస్, నేను మీ ఫ్యాన్, మీరు కూడా వస్తే బాగుంటది. సంజయ మ్యామ్ ఎలాగో వచ్చారు కాబట్టి a few words and your best wishes for team చౌర్య పాఠం. త్రినాథ్ గారు ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన ఒక డైరెక్టర్. ఆయన ఒక పిక్చర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ధైర్యం చేసి అంటే డెఫినెట్ గా ఈ స్టోరీలో ఏదో ఒక కిక్ ఉండే ఉంటుంది. సో ఆడియన్స్ కూడా ఖచ్చితంగా మూవీ థియేటర్కి వెళ్ళి చూస్తారు, చాలా పెద్ద హిట్ చేస్తారన్న నమ్మకం ఉంది. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ విషింగ్ యూ ఆల్ సక్సెస్. ఇంద్రా మా రోల్ మాకు ఇక్కడ ఎన్నో ఎపిసోడ్స్ ఆయన చేశారు. మీరు ఆయన్ని గుర్తించి ఆయనకు ఒక అవకాశం ఇవ్వడం కూడా త్రినాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్. బికాస్ మీలాంటి వాళ్ళు వీళ్ళకి అవకాశాలు ఇవ్వడం ఇట్స్ నాట్ ఒక అవకాశం కాదు, వాళ్ళకి అది లైఫ్. I wish you all success. Thank you and so much, ma'am. Have a blast. Thank you so much ఇంద్రజ గారు. Thank you ma'am. Thank you. సో చౌర్య పాట మూవీ టీమ్, మీ దగ్గర నుంచి ఇంకా చాలా పాఠాలు మేము నేర్చుకుంటాము ఈ రోజు ఎపిసోడ్ లో. బట్ ప్రస్తుతానికి ప్లీజ్ డూ రిలాక్స్ అండ్ ఎంజాయ్ ది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్.